నీ చిత్తము యావత్తు జరిగించండి. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసయ్యా మిమ్మల్ని అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోండి. చక్కగా వరుసలో కూర్చోండి. ఒక మంచి ఆసక్తితో దేవుని సన్నిధిలో కూర్చోవాలని దేవుని సేవకునిగా కోరుతా ఉన్నాను. Sit with the great expectations. దేవుని సన్నిధిలో ఒక మంచి ఆశతో కూర్చోండి. ఈ నెల ప్రభు మనతో ఏది మాట్లాడతాడో దాని కొరకు మీరు ఆరాటపడండి, దాని కొరకు సిద్ధపడండి. ఈ మాసం మునుపటి కంటే మనకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మీరందరూ చక్కగా దేవుని స్వరాన్ని వింటూ దేవుని కృపను పొందండి. దేవుడు మీతో ఉండును గాక. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఉజ్జీవంగా చెప్దాం ఆమేనని. ఈ రాత్రికాల సమయంలో దేవుని సముఖములో సమకూర్చబడిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ షలోం. దేవుడి రాత్రి మనందరినీ దర్శించును గాక. హల్లెలూయా. లోకంలో ఎందరో మాటలు మనం వింటూ ఉంటాం. కొందరి మాటలు విన్నప్పుడు మన హృదయంలో తెలవని కలవరం, మన హృదయంలో మన జీవితంలో చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితి. అబ్బా, ఎందుకు ఈ మాటలు విన్నానో, వినకుండా ఉంటే బాగుండు అని మనకు ఎన్నోసార్లు అనిపించింది. ఒక మనుషుని మాట మనకి ఇబ్బందికరంగా, అసహ్యంగా, చిరాకుగా మనకు అనిపించింది. కానీ మన దేవుని మాట ఈ అసహనం, ఈ చిరాకు, ఈ గలిబిలి గందరగోళం అంతటి నుండి విడిపించి ఆయన మాట ఈ రాత్రి మనందరిని ఆదరిస్తుంది. హల్లెలూయా. చక్కగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు వినండి. హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వాక్యం నుంచి కొన్ని మాటలు చక్కగా చదవగా విందాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి, చేదైన వేరు ఏదైనను మొలచి, కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా చెప్దాం అందరం. మీరు చక్కగా వినటానికి ప్రయత్నం చేయండి.
ఇది సాక్షాత్తు దేవుని ద్వారా ప్రకటింపబడినటువంటి శ్రేష్టమైన ఒక మంచి ప్రసంగం. ఎంత చక్కని మాటలంటే, ఇది హెచ్చరికతో కూడిన మాట, బాగు చేయాలి అన్న మాట, లేక మనందరం సరిచేయబడాలి అన్న మాట. ఈ రాత్రి మీరు చక్కగా వింటే మీ హృదయాలకి అర్థమవుతుంది, మన మనోనేత్రాలు తెరవబడతాయి. ఇక కొంచెం గట్టిగా చెప్దామా? మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడేమో. అందరు విన్నారా? మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా ఏమవుతారంట? తప్పిపోయే వాళ్ళు. అందరు చెప్పండి. దేంట్లో నుంచి? దేవుని కృప నుండి. దేవుని కృప పొందకుండా మీలో మనలో తప్పిపోతారేమో. ఈ ఆలోచన మనకి ఎంత ఉపయోగకరమైనదో మీరు ఆలోచించండి. ప్రవర్తనలో తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, పద్ధతులలో తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, క్రియలలో తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, కుటుంబాలలో తల్లిదండ్రుల యొద్ద నుంచి పిల్లలు తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవి మనకు అంత పెద్ద నష్టాన్ని కలగజేయవు, కానీ ఒక భయంకరమైన ప్రమాదం పొంచి ఉండే మాటను మనం ఇప్పుడు చదివాం. ఏంటిది ఆ మాట అంటే, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో. ఈ మాట వ్యక్తిగతంగా మాట్లాడితే, సూటిగా నీతోనే మాట్లాడితే, మీలో ఎవడైనను అనకుండా మాలో నేను దేవుని కృపను పొందకుండా తప్పిపోతున్నానా? దేవుని కృపకు దూరం అయిపోయి నేను బ్రతుకుతున్నానా? ఇది మనుషుని కృప కాదు, మనుషుని దయ కాదు, దేవుని కృప. విస్తారమైన కృప దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఆ కృపంతా నువ్వు అనుభవించాలా? ఆ కృపంతా నేను అనుభవించాలా? అయితే ఆ కృపను అనుభవించకుండా కొంతమంది తప్పిపోతున్నారంట. దేవుని కృపను పొందకుండా తప్పిపోవటం ఏంటి? దేవుని కృపను పొందకుండా తప్పిపోవుదురేమో అనియు, తర్వాత చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన భ్రష్టుడైన వ్యభిచారి అయినా ఉండునేమో అని. హల్లెలూయా చెప్పండి అందరూ. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతున్నారా? 2, చేదైన వేరు ఏదైనా, ఆ చేదు ఏదైనా కావచ్చు, అది లౌకికమైన చేదు కావచ్చు, ఆత్మ సంబంధమైన విషయాలలో నీకున్న చేదు కావచ్చు, ఏదైనా నీలో మొలచి నిన్ను కలవరపరిస్తే నీ ద్వారా అనేకుల అపవిత్రులు, అవిధేయులు, నీ ద్వారా అనేకులు అవిధేయతలో, అపవిత్రతలో నడిపించబడతారేమో అని మాట్లాడి, దానికి ఉదాహరణగా సాదృశ్యంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. యామని అంటే ఒక్క పూట కూటి కోసం,
ఒక్క పూట కూడు కోసం, ఒక్కటే పూట. అది రాసింది కదా మీ బైబిల్లో. ఎన్ని పూటల కూడు? నెల రోజుల జీతం కోసమా? చెప్పాలండి, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్నే అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు మీలో ఎవడైనా ఉంటాడేమో, జాగ్రత్తగా చూసుకోండి. ఇది దేవుని మాట. ఏమంటున్నాడు దేవుడు? జాగ్రత్తగా చూసుకోండి. అందరు చెప్పండి. ఏం చూసుకోవాలా? జేబులో డబ్బులు జాగ్రత్తగా చూసుకుంటాం. ఇంటి బయట ఉన్న సొట్టపైన తప్యాలాలు కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. పూరి గుడిసెను కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. బొక్కి ముసలమ్మను కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ దేవుడు చెప్తున్న మాట, నువ్వు దేవుని కృపను పొందకుండా తప్పిపోతున్నావేమో చూసుకుంటున్నావా? దేవుని కృపకు దూరం అయిపోతున్నావేమో చూసుకుంటున్నావా? దేవుని కృపకు దూరం అవటం అంటే ఏంటి? దేవుని కృపకు సమీపంగా మార్చబడటం అంటే ఏంటి? అన్నిటికీ ఒకటే ఉదాహరణ. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసిన, చూసుకోండి, ఇక్కడ ఉన్నాడు. తప్పిపోయిన వాడు, అమ్ముకున్నవాడు, ఆత్మీయ విలువలను వదిలేసిన వాడు, ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన వాడు, దేవుని యొక్క ఉన్నతమైన దర్శనాన్ని పక్కన పెట్టి విచ్చలివిడిగా బతికిన వాడు, దేవుని కొరకు జీవించాల్సినటువంటి వీడు లౌకికమైన విషయాలలో మునిగిపోయిన వాడు, భ్రష్టుడైపోయాడు. ఇటువంటి వాడు ఇక్కడున్నాడు. కానీ మీలో ఉండకూడదు. దేవుడు జాగ్రత్త పడబోతున్నాడు. అందరు చెప్పాలి గట్టిగా. ఆల్రెడీ ఒకడు పాడైపోయాడు. ఆల్రెడీ ఒకడి జీవితం పతనం అయిపోయింది. వాడి బతుకు నలు దిశల నాశనం అయిపోయింది. ఊరు పేరు లేకుండా అయిపోయాడు. కనీసం పిల్లలకి సండే స్కూల్లో చెప్పడానికి కూడా పనికిరాని పేరుగా మార్చబడింది ఆడిది. జ్యేష్ఠుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. జ్యేష్ఠుడిగా దేవుడు పిలుచుకున్నాడు. జ్యేష్ఠుడిగా దేవుడు ఈ లోకానికి తీసుకొని వచ్చాడు ఏశావుని. ఏం చేశాడు? తప్పిపోయాడు. ఎక్కడి నుండి తప్పిపోయాడు? దేవుని కృప నుండి తప్పిపోయాడు. ఎందుకు తప్పిపోయాడు? తిండి కోసం. ఒక్క పూట తిండి కోసం దేవుని కృప నుండి తప్పిపోయాడు. ఒక మాట, ఆ ఒక్క పూట తిండి మానుకొని ఉంటే దేవుని కృపను పొందుకునేవాడేగా. అబ్బా మీరు మాట్లాడరేందండి? పొందుకునేవాడేగా. ఇప్పుడు దేవుని కృపకు దూరం కావడానికి కారణం ఏంటి మీరు చెప్పండి? ఆ తిండే. అరే నీకు జ్యేష్ఠత్వం ముఖ్యమా? ఒక పూట తిండి ముఖ్యమా? దేవుని కృప కావాలా? ప్రతి పూట తినే తిండి కావాలా? 2 పూటలు తిండి కూడా కాదంటండి. వీడికే వచ్చిందండి బాబు. ఎన్ని పూటలు తిండి? ఒక్క పూట. ఒక్క పూట కూటి కోసం దేవుని కృప నుండి తప్పిపోయాడా? ఒక్క పూట పని కోసం ఆరాధనని విడిచిపెడుతున్న వాళ్ళు మళ్ళీ ఎంతమంది లేరు? ఒక్క పూటలో పాడైపోయాడు. ఒకటే పూట తిండిని చూసుకున్నాడండి. ఒకటే పూట ఉద్యోగాలను చూసుకుంటున్నారు, కుటుంబాలను చూసుకుంటున్నారు, ప్రయాణాలు చూసుకుంటున్నారు, పెళ్లిళ్ళు చూసుకుంటున్నారు. దేవుని కృప నుండి తప్పిపోతున్నానేమో ఎవరు చూసుకోవట్లేదు. ఇట్స్ వెరీ డేంజరస్. ఇది చాలా ప్రమాదం. నీకెప్పటికైనా ముప్పే. అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతున్నావు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటావు,
కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటావు, ప్రయాణాలలో జాగ్రత్తగా ఉంటున్నావు. మరి దేవుని కృప నుండి తప్పిపోతానేమో అన్న జాగ్రత్త నీలో ఉందా? ఇదిగో ఏశావులో లేదు. అందుకోసం దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం కంటే, దేవుడిచ్చిన రక్షణ కంటే, దేవుడిచ్చిన సంఘం కంటే, దేవుడిచ్చిన సేవకుని కంటే, దేవుడిచ్చిన ఉపదేశం కంటే నాకు తిండి ముఖ్యం. నాకు ఈ లోక సంబంధమైన కార్యాలు ముఖ్యం, ఇది ముఖ్యం కాదు. అరే అసలు ఈ లోకానికి దేవుడు నిన్ను ఎందుకు పంపించాడు? ఎట్లా పంపాడు? కంచగలిగిన తోటలో నిన్ను నాటి అమూల్యమైన రక్షణని ప్రభు నీకు అనుగ్రహించి, ఏ యోగ్యత లేని నిన్ను ప్రభు ప్రేమించి, ఏ యోగ్యత లేదు. బస్ స్టాండ్లో చీపురు పట్టుకొని ఓడటానికి కూడా ఒక యోగ్యత కావాలి. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ల మధ్యలో ఉన్న పెంట రోతంత ఎత్తేయటానికి కూడా ఒక అర్హత కావాలా, ఒక యోగ్యత కావాలా. కానీ దేవుని సన్నిధికి రావటానికి మనలో ఏ యోగ్యత ఉంది? ఏం చూశాడు దేవుడు మనలో? ఏమీ లేకపోయినా దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. ఏ యోగ్యత లేకపోయినా దేవుడు నీకు సంఘాన్ని ఇచ్చాడు. ఏ యోగ్యత లేకపోయినా దేవుడు నీకు ఈ ఉన్నతమైన ఉపదేశాలను దేవుడు నీకు ఇచ్చాడు. మరి వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ వీఆర్ డూయింగ్, మనం ఏం చేస్తున్నామండి? దేవుని కృప నుండి తప్పిపోతున్నారా? ఎంతమంది తప్పిపోయారు? ప్రార్థన చేయనివాడు దేవుని కృప నుండి తప్పిపోడా? దేవుని సన్నిధికి క్రమంగా రానివాడు దేవుని కృప నుండి తప్పిపోడా? దేవుని సన్నిధిలో ముందు ఉండలేనివాడు దేవుని కృప నుండి తప్పిపోడా? మరి ఈ విషయాలన్నీ నీ జీవితంలో నెరవేర్చబడుతున్నాయా? మన ఆత్మీయ జీవితం ఎంత దిగజారిపోతుంది రోజు రోజుకి. ప్రతి దినం తప్పిపోతున్నావు. దేవుడు ఈ పూట అంటున్నాడు, ఫిబ్రవరి మాసంలో జాగ్రత్తగా చూసుకో, తప్పిపోమాకు. ఒకడు ఆల్రెడీ ఇక్కడ తప్పిపోయాడు, వాడు భ్రష్టుడయ్యాడు. నువ్వు అట్ట కావటం నాకు ఇష్టం లేదు. ఆమేనండి. అందరు చెప్పండి గట్టిగా. దేవుడు అంటున్నాడు, మనం అట్లా మార్చబడటం ఇష్టం లేదంట దేవునికి. అందుకోసం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వాడు దేనికి తప్పిపోయాడంటే ఒక్క పూట తిండి కోసం, ఒక్క పూట పని కోసం, ఆరాధన పక్కన, పరిచర్య పక్కన, దేవుడు నీకు ఇచ్చిన క్రమం పక్కన, దేవుడు నీకు ఇచ్చిన సంఘం పక్కన, ఒక్క పూట కూటి కోసం, ఒక్క పూట పని కోసం. వీళ్ళందరూ ఏమైపోతారని బైబిల్లో రాశారు తెలుసా? భ్రష్టులు. నా మాట కాదు, ఇది బైబిల్లో రాసిన మాట. ఏమైపోతారంట వాళ్ళంతా? ఎందుకని? వాళ్ళు భ్రష్టులుగా మార్చబడటానికి కారణం ఏంటిది మీరు చెప్పండి? ఎందుకు భ్రష్టులు అవుతున్నారు? తప్పిపోతున్నారు. ఎక్కడి నుండి తప్పిపోతున్నారు? కృప నుండి. ఈ రోజున ఒక్క పూటలోనే పాడైపోయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో, ఆ ఒక్క పూటలో ఎందుకు పాడైపోయారో కొంతమందిని గురించి పూట మీకు చెబుతాను. ఏసి ఒక్క పూటలోనే పోయాడుగా, కారణం ఏంటిది? భోజనం కోసం, కోటి విద్యలు కూటి కోసం. వాడంటే తిండి కోసం కక్కుర్తి పడి అట్లాంటి పని చేసిండు పాస్టర్ గారు. అన్నా, నేను అట్లాంటి మనిషిని కాదని నువ్వు అంటావు. నువ్వు తిండి కోసం పని కోసం పోతావు. ఎందుకు పనికి పోయావు? డబ్బుల కోసం. డబ్బులు ఎందుకు? తిండి తినడానికి. ఎటు తిరిగి వచ్చి తిండికే వచ్చిందిగా. మరి వాడికి నీకు తేడా ఏముందేడా? దేవుడు మనందరినీ మార్చునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. ఈ రాత్రి కొంతమంది వాళ్ళ జీవితాలను ఎట్ట పాడు చేసుకున్నారో,
ఆ పూట వాళ్ళ ఆ స్థలంలో లేకుండా ఉంటే వాళ్ళ బతుకులు ఎంత బాగుపడాయో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దావీదు అని చెప్పండి అందరూ. దావీదు గురించి బైబిల్లో రాయబడిన సాక్ష్యం ఏంటిదంటే, దావీదు నా హృదయానుసారుడు. ఎవరి హృదయానుసారుడు? దేవుని హృదయం కలిగినటువంటి దావీదా, వాట్ ఈజ్ యువర్ పొజిషన్ నౌ? ఇప్పుడు నీ స్థితి ఏంది? ఇప్పుడు నీ గతి ఏంది? ఇప్పుడు నీ దిక్కేంది? ఇప్పుడు నీ దశ ఏంది? చెప్పయ్యా నువ్వు అంటే ఏం చేశాడో అయినా ఒక మాట మీకు చదివిస్తాను. శామ్యూల్ 2వ పుస్తకం 11వ అధ్యాయం. శామ్యూల్ 2వ పుస్తకం 11వ అధ్యాయం మొదటి వాక్యం నుండి చదవండి. వసంతకాలాన రాజులు యుద్ధానికి బయలుదేరే సమయాన దావీదు యోవాబును పంపగా ఆ మాట వినండి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ స్నానం చేస్తున్న ఒక స్త్రీ కనిపించింది. చూచి హల్లెలూయా చెప్పండి అందరూ. అందరు చెప్పాలి గట్టిగా. అది రాజులందరూ యుద్ధానికి పోయే కాలం, తిని పండుకునే కాలం కాదు. ప్రారంభంలో రాయబడిన మాట అదే కదా. రాజులందరూ యుద్ధానికి పోయే కాలంలో దావీదా నువ్వేం చేస్తున్నావు నానా? నువ్వు ఎక్కడున్నావయ్యా అంటే దావీదు చెబుతున్న మాట, నేను కొంచెం పొద్దుపోయిన దాకా నిద్రపోయాను, కొంచెం ఆలస్యంగా లేచాను. సర్లే లేతే లేచావు. ఇప్పుడు ప్రజలందరూ ఎక్కడున్నారు? యుద్ధ రంగంలో ఉన్నారు. యోవాబు ఎక్కడున్నాడు? యుద్ధ రంగంలోనే ఉన్నాడు. నువ్వెవరివి? నేను రాజుని. రాజు ఎక్కడ ఉండాలి? యుద్ధ రంగంలోనే ఉండాలి. నువ్వెందుకు పోలేదు? నువ్వెందుకు పోలా? యుద్ధానికి రాజులు వెళ్ళాలా లేదా? మరి దావీదు ఎందుకు పోలేదు? ఆ పూట ఇంటి దగ్గర ఎందుకు ఉన్నావు నువ్వు? అంటే నైట్ బాగా ఎక్కువ తిని ఉంటాడు, ఉదయం మెలకు రాలేదు, అంత బాగా నిద్ర పట్టింది. ఇప్పటిదాకా నిద్రపోయితివి లేతివి ఇంకా పోవచ్చుగా. ఇంకా రాత్రి తిన్నది ఇంకా తిన్నది అరక్క తిరుగుతున్నాడు పైన. ఆయన కంటికి ఏం కనిపించిందంట? స్నానం చేస్తున్న ఒక స్త్రీ కనిపించింది. మీరందరేనండి, ఆ పూట ఈ అయ్యగారు ఇంటి దగ్గర లేకపోయి ఉంటే ఆడ మనిషిని చూసేవాడు కాదుగా. ఈ దావీదు దేవుని హృదయానుసారుడైన ఈ దావీదు పాపంలో పడేవాడు కాదుగా. దేవుని మనసు ఎట్లాంటిది? దావీదు మనసు అట్లాంటిది. అట్లాంటి మనసు గల్లోడు ఏమయ్యాడు? పాపంలో పడ్డాడు, తప్పిపోయాడు. చెప్పండి అందరూ. ఎందుకు తప్పిపోయాడు? అందరు ఏం చేస్తుండ్రు? యుద్ధంలో ప్రయాసపడుతున్నారు, యుద్ధంలో కష్టపడుతున్నారు, ప్రాణాలకు తెగించి ప్రయాసపడుతున్నారు, కుటుంబాలను ఇడిచిపెట్టి ప్రయాసపడుతున్నారు, ఇంటికి దూరమై ప్రయాసపడుతున్నారు. మరి దావీదు నువ్వు ఇంటి దగ్గరే ఉన్నా దేనికోసం? ఒక మాట మీరు నాకు చెప్పండి. దావీదు పాపము చేయవలెనని ఆలోచన కలిగి ఇంటి దగ్గర ఉండేను. ఉందా మీ బైబిల్లో? ఆయనకు ఆలోచన అసలు ఉందా? పాపం చేయాలని ఉన్నాడా? ఏం లేదే. పాపపు తలంపులు లేని వాడి ఆ ఆలోచనల్లో తలంపులలో పాపం ఎట్లా జరగబడింది? పాపానికి ఎట్లా స్థలం దొరికింది? కారణం ఏంటో చెప్పనా? అందరు యుద్ధంలో ఉన్నప్పుడు నువ్వు కూడా యుద్ధంలో ఉంటే ఈ గొడవ ఉండేది కాదు. ఇంట్లో అందరు మందిరానికి పోతావు, నువ్వు ఒక్కడివే దయ్యం ఆదిగా ఇంటి దగ్గరే ఉంటావు. నిన్ను పట్టుకుంటాడు సైతాన్ గాడు. అందరు ఇక్కడ ప్రార్థన చేస్తుంటావు, నువ్వు గుడి
ఉంటాడు, నిన్ను పట్టుకుంటాడు సైతాన్. ప్రజలందరూ ఎక్కడున్నారు? దేవుని బిడ్డలందరూ ఏం చేస్తున్నారు? ఆదివారం వచ్చింది, దేవుని ప్రజలంతా ఎక్కడుంటారు? ఆరాధన, దేవుని మందిరం. మరి నువ్వెక్కడుంటున్నావు? దేవుని బిడ్డలు ఏడుండాలి ఆదివారం? ఈయనకున్న ఆలోచన ఏంటిదో చెప్పనా? మనం ఎన్నో యుద్ధాలు చేశాంగా, అన్ని యుద్ధాలకు పోయాంగా, ఈ యుద్ధానికి పోకపోతే ఏం పోయింది? ప్రతి యుద్ధానికి పోయి యుద్ధం చేసి వచ్చా, ఇదొక్క యుద్ధమే కదా, పోకపోతే ఏం పోయిందిలే అనుకున్నాడు. మనకు కూడా ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. మీకు వస్తుందా? ఏంటిది ఆలోచన? ప్రతి ఆదివారం పోతూనే ఉన్నాగా, ఒక్క ఆదివారం పోకపోతే ఏమైంది? పూట ఒక్క పూటేగా, ఆ పూటే కొంపలు మునిగే పూట, ఆ పూటే నీ ఆత్మీయ జీవితం పతనమయ్యే పూటది. దేవుని బిడ్డలందరూ అక్కడ ప్రయాసపడుతుంటే చాలామంది పరిచర్య చేస్తూ ఉంటారు, కొంతమంది చేయరు. అందరూ ఏం చేస్తున్నారు? మనం ఏం చెయ్యాలి? నేను ఇన్ని రోజులు చేశాను, ఇది ఒక్క పూటే నేను చెయ్యింది అంటే, ఇవి ఇక్కడ ఒక ఆయన పోయాడు, కనపడకుండా పోయాడు. దావీదు జీవితం చివరికి ఎట్లయిపోయిందో చూసారా? దేవుని హృదయానుసారుడైన దావీదు బతుకే దిక్కు లేకపోతే ఇంక నీ బతుకు నా బతుకు ఏ పాటిది? మీరు నాకు చెప్పండి. హల్లెలూయా చెప్పండి అందరూ, కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈ దావీదులో ఏముంది చెప్పనా? నిర్లక్ష్యం. అందరు చెప్పండి. ఇన్ని యుద్ధాలకు పోయా కదా, ఆఫ్టర్ వన్, అంతేగా, ఒక్క యుద్ధమే కదా, పోకపోతే ఏమైంది? ఒక్క యుద్ధమే కదా సార్. ఇదే ఆలోచనతో నువ్వు ఎన్ని పూటల ఆరాధన మానుకున్నావు తల్లి? ఇదే ఆలోచనతోని ఎన్ని నెలల నుంచి నీ జీవితంలో ప్రార్థన లేకుండా అయిపోయింది? పూట పూటకి నీకు దేవునికి మధ్యలో ఎంత ఎడం పెరుగుతుందో నువ్వు చూసుకున్నావా? మీరందరూ బాగా ఆలోచించి వినండి ఈ మాటలు. దావీదు దేవుని హృదయానుసారుడై ఉండి ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు. ఎందుకు భ్రష్టుడయ్యాడు? నిర్లక్ష్యం. ఒక్క పూట నిర్లక్ష్యం ఆయన కొంపను కూల్చింది. ఈరోజు నా ప్రార్థన అంటే నిర్లక్ష్యం మీలో ఎంతమందికి ఉంది? దేవుని సేవకులంటే నిర్లక్ష్యం మనలో ఎంతమందికి ఉంది? దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం వల్ల ఎంతమందికి ఉంది? మనం ప్రజల మెప్పు పొందటానికి ఇక్కడికి రాలా, దేవుని కృపను పొందటానికి ఇక్కడికి వచ్చాం. గట్టిగా చెప్పొచ్చుగా, సంతోషంగా చెప్పండి. మనము మనుషులను మెప్పించవలెనని కాదు, మనము చేయు ప్రతిదీ దేవుడు మెచ్చాలి, అందుకోసం వచ్చాం. కానీ నువ్వేం చేస్తున్నావు? వచ్చేది నిర్లక్ష్యమే, పాడేది నిర్లక్ష్యమే, మోకరిచ్చేది నిర్లక్ష్యమే, వాక్యం వినేది నిర్లక్ష్యమే, బైబిల్ చదివేది నిర్లక్ష్యమే, ఉపవాసం నిర్లక్ష్యమే, శుద్ధీకరణ కోటాలు నిర్లక్ష్యమే, ప్రభు బర్లా నిర్లక్ష్యమే, దేవుని పని నిర్లక్ష్యమే. ఇగో పోయాడేనా నిర్లక్ష్యం చేసి 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 ఏడా మనిషి ఏడి? ఆ పూట నీ నిర్లక్ష్యం తగలేయా. నువ్వు ఇంటి దగ్గర లేకుండా ఉంటే మంచిగా బతికి బట్ట కట్టేవాడి కదరా బాబు. ఎంత తిప్పలు ఎందుకు ఉండేది నీకు అసలు? ప్రజలందరిలో దావీదు అంటే సింహపు గుండెలు కలిగిన వాళ్ళు కూడా గజ 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 గజలు ఆడిపోయేవాళ్ళు. ఇప్పుడు దావీదు బతికి ఏమైపోయింది తెలిసిన? దావీదా ఆ బెత్షెబాతో పాపం చేసిన ఆయన, అరే ఈయన సాక్ష్యం మీద ఇట్లయిపోయింది.
ఈయన జీవితం ఏంది ఎట్లయిపోయింది? ఈయన బతుకేంది అంత దిగజారిపోయింది? నిర్లక్ష్యం. ఏంటిది? ఈరోజున బైబిల్ పట్టుకున్నావు, నీలో నిర్లక్ష్యం పోయిందా? ఒకడు నిర్లక్ష్యంగా వచ్చి దేవుని సన్నిధిలో బలిచ్చాడు, అగ్ని దిగిరాలా, దేవుడు అంగీకరించలా. చూసావులే పోరా బాబా అన్నాడు దేవుడు. కానీ ఒకడు ఆసక్తితో చేశాడు, ఒకడు హృదయపూర్వకంగా చేశాడు, ఒకడు మనస్ఫూర్తిగా చేశాడు, ఒకడు తన హృదయాంతరంగంలో వచ్చి దేవుణ్ణి కనపరిచాడు. అతని బలిపీఠం మీదకి అగ్ని దిగొచ్చింది. ఒకని బలి అంగీకరించబడింది, ఇంకొకటి బలిని అయ్యా నువ్వు తెచ్చిన కానుకలు నువ్వు ఉంచుకో, నువ్వు వేసుకున్న సాప చుట్టుకొని పోనాయనా నువ్వు పోలే అన్నట్టుగా దేవుడు ఏం మాట్లాడాల. ఎందుకంటే వాళ్ళు ఏముంది? నిర్లక్ష్యం. అందరు చెప్పండి ఏముంది? అందరు చెప్పండి ఏముంది? ఈ రోజున మీలో ఏముంది? లక్ష్య పెట్టే మనసు ఉందా? నిర్లక్ష్యం చేసే మనసు ఉందా? వాక్యం వింటున్నావు, వాక్యాన్ని లక్ష్య పెడుతున్నావా? నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుడు నీకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, లక్ష్య పెడుతున్నావా? నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుడు నీకు జీవ గ్రంథాన్ని ఇచ్చాడు, లక్ష్య పెడుతున్నావా? నిర్లక్ష్యం చేస్తున్నావా? పొరపాటునైనా తెరిచి చదివే అలవాటు నీకుందా? బైబిల్ లేక పాకిస్తాన్ ప్రాంతంలో, టిబెట్ ప్రాంతాల్లో ఈ మధ్య కొత్తగా వాళ్ళకి బైబిల్ అందితే, కరువులో ఉన్న వాళ్ళకి, వరద బాధితులు పులిహార పొట్లాలు అందితే ఎట్లా ఎగబడి తింటారో అట్ట ఎగబడి ఏడ్చుకుంటూ బైబిల్లను తీసుకొని చదువుకుంటున్నారండి. గుండెలకు అత్తుకుంటున్నారు, కళ్ళెంబటి నీళ్లు దారలా కారిపోతున్నాయి. అమ్మో మా చేతికి జీవగ్రంథం మేము చూస్తామని, మా చేతికి అందుతుందని మేము ఊహించలేదండి అని సంతోషపడుతున్నారు వాళ్ళు. ఈ రోజున నీ చేతిలో బైబిల్ ఉండేసరికి చేతిలో బైబిల్ విలువ నీకు అర్థం కావట్లా. దేవుడు నీకు మంచి సంఘాన్ని ఇస్తే సంఘం విలువ నీకు అర్థం కావట్లా. దేవుని వాక్యం యొక్క విలువ అర్థం కావట్లా. దేవుని కృప యొక్క విలువ అర్థం కావట్లా. దేవుని రాజ్యం యొక్క విలువ అర్థం కావట్లేదు. నువ్వు తీసుకున్న బాప్తీసం యొక్క విలువ నీకు అర్థం కావట్లా. బాప్తీసాన్ని, రక్షణని నిర్లక్ష్యం చేశావు. దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని నిర్లక్ష్యం చేశావు. నీకు ఇచ్చిన తలాంతుల్ని నిర్లక్ష్యం చేశావు. నీ నిర్లక్ష్యం వల్ల ఏం పొందుకున్నావు చెప్పనా? శాపం. నీ నిర్లక్ష్యం వల్ల ఏం పొందుకున్నావు దావీదా అంటే ఆయన చెబుతున్నాడు పాపం. పాము కాటేసినట్టు పాపం కాటేసింది. ఆ పూట మనోడు దర్జాగా రాజు మాదిరిగా, రాజుకు తగ్గట్టుగా గుర్రాల మీద, రథాల మీద ఆ యుద్ధానికి పోయి ఉంటే ఎంత ఘనత కలిగేది, ఎంత ప్రమాదం తప్పింది. ఇది నాన్న దేవుని బిడ్డలందరూ ఏడుంటున్నారు? నువ్వెక్కడుంటున్నావు? దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావు? విధేయుల్ని చూసి నువ్వు విధేయత నేర్చుకోలేకపోతున్నావా? యుద్ధానికి పోయి కష్టపడుతున్నారు, కష్టపడే వాళ్ళని చూసి కష్టపడాలన్న ఆలోచన నీకు రావట్లేదా? గొల్లు నేర్చి ప్రార్థన చేసేవాళ్ళు దేవుని బిడ్డలు సంఘంలో ఉన్నారు, వాళ్ళని చూస్తే కన్నీటి ప్రార్థన చేయాలన్న ఆలోచన నీకు రావట్లేదా? నువ్వు దుష్టుని చూసి మచ్చరపడే దౌర్భాగ్యమైన గుణం కదా నీకుంది. అవిధేయుల్ని చూసి అవిధేయత నేర్చుకుంటావు, మూర్ఖుల్ని చూసి మూర్ఖత్వం నేర్చుకుంటావు, భక్తిహీనుల్ని చూసి భక్తిహీనుడు అయిపోతావు. మరి వైరాగ్యం కలిగిన వాళ్ళని చూసి వైరాగ్యం నీకెందుకు రావట్లా? దావీదా, నీ కళ్ళ ముందు కొంపల్లో వదిలిపెట్టి తిప్పల్లో పడుతున్నారయ్యా, ప్రాణాలకు తెగించి. యుద్ధంలో చస్తారో వస్తారో కూడా తెలియదు, అయినా పర్వాలేదు, మేము చచ్చినా బతికినా మేము ఈ సైన్యంలోనే ఉంటాము అన్నారు వాళ్ళు. మరి నీ మైండ్ అడిగిపోయిందిరా బాబు. పెద్ద జ్ఞానివి, లోకంలో ఎవడికి లేని కొడుకు నీకున్నాడు. ఏం పేరు ఆయన పేరు? సొలొమోను. అంత జ్ఞానం కలిగిన కొడుకు నీకుంచుకొని నీ మైండ్ ఏడదగలబడిందయ్యా బాబు. ఎదురుగా అందరి ఇల్లులు వదిలిపెట్టి పోయారుగా యుద్ధానికి.
ఎదురుగా అందరూ గృహాలు వదిలిపెట్టి మందిరాలకు వెళ్తున్నారే, ఉద్యోగాలు మానుకొని పనులు మానుకొని పరిచర్యకు వస్తున్నారే. మరి నువ్వెందుకు చేయలేకపోతున్నావు దేవుని పని? నువ్వెందుకు ఇడిచిపెట్టలేకపోతున్నావు? నువ్వు ఎక్కువ ఏమి నేర్చుకుంటున్నావు నాకు చెప్పు? మంచి కంటే చెడు ఎక్కువ నేర్చుకుంటున్నాను. మంచి అబ్బట్లా, మంచి ఆలోచనలు మనకు కలగట్లేదు. ఇదిగో కలగకపోతే చూడండి, దావీదు బతుకు ఏమైపోయింది? దేవుని హృదయం కలిగిన దావీదు పాడైపోయాడు. నీ హృదయము నా హృదయం అసలుకే మంచిది కాదు. అవునంటారా కాదంటారా? హల్లెలూయా అని చెప్పండి అందరూ. దేవుని సన్నిధిలో అన్నీ ఒప్పుకోవాలి మనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి. ఎయిడ్స్ కంటే డేంజర్, ఘోరమైన వ్యాధి అంట. ఏ వ్యాధికి ఈ పేరు పెట్టల, అంత ఘోరం ఇది. ఏది? నీ హృదయం. ఎట్లాంటి హృదయం కలిగి నీలో నిర్లక్ష్యం ఉంటే దేవుని హృదయం గల్లోడేమో పోయాడు. మరి ఇంకా ఈ హృదయంతో నువ్వే నిలబడతావు నాకు చెప్పు? నిత్యానిత్యం దేవునితోనే ఉంటామా మనం? ఒకటి గుర్తుపెట్టుకోండి, బైబిల్ పట్టుకొని రేపు చాలా మంది నరకానికి పోతారు. మర్చిపోద్ది మాట. బైబిల్ పట్టుకొని గుళ్ళకే వచ్చి వాక్యాలిని బాప్తీసాలు పొంది నరకానికి పోయేవాళ్ళు లక్షలు కోట్ల మంది ఉన్నారు. ఇరుకైన మార్గం ఒకటి ఉంది, దాంట్లో నడవాలి అంటే ఒద్దికగా నడవాలా, ఓపికతో నడవాలా. ఎదుటోడు ఎట్ట నడుస్తున్నాడో వాడిని చూసి నడవాలా. ఎదుటోడు ఒక ఆలోచనతో నడుస్తున్నప్పుడు నువ్వు ఎట్ట పడితే అట్ట నడవటానికి వీల్లేదు. మన ముందు పరిశుద్ధులు ఎట్లాంటి భక్తి చేశారు, మన ముందు సేవకులు ఎంత త్యాగం చేస్తున్నారు, మన సేవకుడు ఎంత ప్రయాసపడుతున్నాడు, మన సేవకుడు ఎంత నలిగిపోతున్నాడు. యుద్ధంలో ప్రజలందరూ ఏం చేస్తున్నారయ్యా? నీకు తిని నిద్రపోవాలని ఎట్టనిపించింది రా బాబు? నీకు ఎట్ట తినబుద్ధి అయింది? ఎట్ట నిద్రపోబుద్ధి అయింది నీకు? ఆదివారం మానుకున్న కమ్మగా మాంసం కూరలు వండుకొని తిని పండేవాళ్ళు మీలో లేరా? ఎన్ని ఆదివారాలు మానేసావు నువ్వు? ఎన్ని 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 పోగొట్టుకున్నావు నీ జీవితంలో? అందరూ ఏం చేస్తున్నారు? మన పిల్లలు ఏం చేస్తున్నారు? అందరూ ఏం చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నాం? మన ఆత్మీయ జీవితం ఎడిపోతుందో చూసుకుంటున్నారా? ఇట్లుంటే మీరు ఎప్పటికీ బాగుపడరు. మనం మారాలంటే అవిధేయుల్ని చూసి అవిధేయత కాదు మనం నేర్చుకోవాల్సింది. అవిధేయులు విధేయులుగా మార్చబడే విధేయత ముందు నీలో నాలో వ్యక్తపరచాలి. మనం మాదిరికరంగా మార్చబడాలి. నువ్వే ఇంటి దగ్గర తిని పండుకుంటే అట్ట? దావీదు ఇట్లాంటి పని చేస్తే ఆయన కొడుకున్నాడు అబీషాలో, ఆయన ఏకంగా బిల్డింగుల మీద మొత్తం ఒక షాద్ ఖానా అంటారు చూసారా, పెళ్ళిళ్ళు చేస్తారు. అట్లా పెద్ద మీటింగ్కి అరేంజ్ స్టేజీ లాగా చేసి పైన అందరూ చూసేటట్టు ఆ ఉన్నతమైన ఆ స్థలంలో తల్లులతో సమానమైన వాళ్ళతోని పాపం చేశాడు ఈయన కొడుకు. కారణం ఎవరు? తండ్రి కాదా? మనం పావలా చేస్తే మన పిల్లలు రూపాయి చేస్తారు. మీరందరూ గుర్తుంచుకోండి, దేవుని బిడ్డలు సంఘంలో ప్రయాసపడే వాళ్ళని చూస్తున్నారా? మీలో కూడా ప్రభువా మేము మా కుటుంబాలు నీ సన్నిధిలో ప్రయాసపడేటట్లుగా నడిపించయ్యా. ఆ ఆశ నీలో రేపబడాలా. గట్టిగా ఆమేనండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఎదుటోడు గుండెలు బాదుకొని ప్రార్థన చేస్తుండు, నీకేమనిపించాలా? ఏమొచ్చింది వీడికి? ఎప్పటిదాకా బాగానే ఉన్నాడుగా, ఎట్ట గుండెలు బాదుకుంటుండేంది? సిగ్గు లేదా? జనాలు చూస్తుంటే ఈ రకంగా ఈ నిర్లక్ష్యం చేయబట్టేగా ఈ దావీదు కొంప గూలింది, కడుపు గాలింది. అందుకోసమేగా
మనం మండాలి, మనతో ఉన్న వాళ్ళని మండించాలి. మనం నడవాలి, మనతో ఉన్న వాళ్ళని నడిపించాలి. మనం నిలబడాలా, మనతో ఉన్న వాళ్ళని నిలబెట్టాలా, అది ముఖ్యం ఇక్కడ. ఆమేన్. గట్టిగా చెప్పొచ్చు కదా, సంతోషంగా చెప్పండి. దావీదులో ఏముంది? అందరు చెప్పండి, ఏముంది దావీదులో? ఆ నిర్లక్ష్యాన్ని బట్టి పతనమా? వాళ్ళందరినీ చూసైనా ఈయనకు ఆలోచన రాలేదండి. అమ్మో పాపం చూడు, వాళ్ళందరూ వెళ్ళారు, వాళ్ళందరూ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారే, వాళ్ళందరూ చచ్చిపోయే పరిస్థితుల్లో కూడా వాళ్ళు తెగించిపోయారు కదా, నేనేంది ఇక్కడ? నీకంటే వెనకాల వచ్చిన వాళ్ళు ప్రార్థన పరులు అవుతున్నారు. నువ్వు రోజుకి చూడండి, ఎంత దౌర్భాగ్యమైన విషయం. ఒక అన్యుడు క్రైస్తవుడు అవుతున్నాడు, కానీ ఒక క్రైస్తవుడు దుర్మార్గుడు అవుతున్నాడు. తెలుసా ఈ రోజుల్లో? అన్యుడు క్రైస్తవుడు అయ్యాడు, మంచిదే. మరి క్రైస్తవుడు ఏమవుతున్నాడు? అవిధేయుడా, దేవుని సెలవును కాలదనేవాడా, భక్తిహీనుడా. బైబిల్ పట్టుకొని ఆదివారం గుడికి పోయి భక్తిహీనతని మనం నేర్చుకుంది. మళ్ళీ నిర్లక్ష్యం చావాలి. ఆమేన్ అనండి. చావాలది యేసు నామములో. అప్పుడే మనం బాగుపడతాము. అప్పుడే మన జీవితంలో దౌర్భాగ్యమైన విషయాలు జరగవు. ఒకటే పూట అయిపోయింది దావీదు బతుకు. ఒకటేమో నిర్లక్ష్యం దావీదులో, రెండోది ఏంటిదో చెప్పనా? దావీదులో రెండవది గర్వం. అందరు చెప్పండి. దావీదేంది సార్? దావీదు గర్వం ఏంది సార్? దావీదు దేవుని హృదయానుసారుడు కదండి. దావీదు గర్వం అంటారేంది మీరు? ఏం గర్వం అని చెప్పనా? నా పేరింటేనే ప్రజలందరూ భయపడతారు. బాబు నేను పోయే పని ఉంది చెప్పు, అవసరం లేదులే, మీరు పోయి రండి, నేను ఏడుంటా. ఈ గర్వాన్ని బట్టి ఏమైపోయాడు? అయిపోయాడు అవుట్. ఈరోజు నా ఆత్మీయ జీవితంలో కొంచెం ప్రార్థనతే గర్వపడుతున్నారండి. కొంచెం ప్రార్థన నడిపించు నాన్న పాట నేర్చుకున్నందుకే గర్వం అయితే ఇంక నేనేమనాలా? అది గాంధీ తాత పాడిండి ఆ పాటని. ఆ పాట నువ్వు నేర్చుకుంటే పెద్ద చిత్రం ఏమి లేదు కదా దాంట్లో. ఉందండి ఏమన్నా? వాక్యం వినే కొద్దీ ఆత్మీయత పెరగాల, విధేయత పెరగాల, పరిచర్య పెరగాల, వైరాగ్యం పెరగాల, త్యాగం పెరగాల, దేవుని కోసం తెగింపు పెరగాల. పడిపోయినోని చూసి పడిపోయే గుణాలు మనకి రాకూడదు. యేసు ప్రభు సంఘంలో కూడా ఒకడు పోయాడండి బాబు. అర్థమైంది నేను చెప్పిన మాట? యేసు ప్రభు సంఘంలోనే ఒక డౌట్, ఏందిరా నువ్వు ఏ చర్చికి నువ్వు పోయింది? మేమా జీసస్ దగ్గరికి. అరే ఎవరి వాక్యమయ్యా నువ్వు వినేది రోజు? జీసస్ మాట్లాడితే మేము జీససా? ఒరే యేసుప్రభు మాట్లాడితే ఆ కాలంలో పసిపిల్లవాడు కూడా అన్ని రోజులైనా వాడు తెచ్చుకున్న 5 రొట్టెలు 2 చేపలు గుర్తే రాకుండా వాక్యం విన్నాడు కదరా. అంత కమ్మగా మాట్లాడతాడా మీ యేసుప్రభు మాటలు? ఏ సంఘం మీద? మాది యేసుప్రభు సంఘం, మేము వినేది ఆయన వాక్యమే. నీకు భక్తి సేవటర్ ఇచ్చింది యేసుప్రభు అయ్యా. అబ్బో బాగానే ఉంది. మరి నీకు ప్రార్థన వచ్చా? మా ఏసేకొచ్చులే. మరి నీకురా? నీకు రాలా? విధేయత ఉందా? మా ఏసయ్యకుంది, నీకుందా? ఏసయ్య ఏమి నేర్పించాడు? హెబ్రీ 5:7 అట్టుంది చూడండి. హెబ్రీ 5:7 చూడండి, త్వరగా చదవాలి. శరీరధారి అయి ఉన్న దినాలలో మహారోదనతో కన్నీళ్లతో
తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఏమి నేర్పించిండండి యేసు ప్రభు? శరీరధారిగా ఉన్న దినాలలో ఎట్లాంటి ప్రార్థన చేసిండంటండి? అందరు చెప్పండి. మహారోదన. అందరు చెప్పండి. నాకు ఒక మాట చెప్పండి, ఏనాడైనా ఈ యోధ ఒక్కనాడైనా వీడు ఈ ప్రార్థన చేసిండండి? చెప్పరేందండి? వంటానికి ఏ సంఘంలో ఉన్నాడు? ఎంటానికి ఏ వాక్యాలు విన్నాడు? పేరు గొప్ప ఊరి దెబ్బ సామెత తెలుసా? చాలా మంది నేను బయటికి పోతుంటే, వామ్మో ఎర్నెస్ట్ పాలయ్య గారా, వామ్మో షాలో మినిస్ట్రీసా, వాళ్ళకి టర్రెత్తిపోతుంది. మరి మీకెట్టుంది? మీకెట్టుందండి? మీరు వాక్యం విని 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 మీలో కలగాల్సింది మహారోదనతో కూడిన ప్రార్థన. ఆ మెట్టు నీకు ఉండాలి. గట్టి చెప్పొచ్చుగా. కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన చూడండి, యేసు ప్రభు అంగీకరించబడటానికి ఇన్ని తాలింపు గింజలు, ఇన్ని టమాటాలు, ఇన్ని పచ్చిమిరకాయల, ఇవన్నీ ఉన్నాయా యేసయ్యకి? మహారోదన, కన్నీళ్ళు, ప్రార్థన, యాచనలు, భయము, భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అంగీకరించబడ్డాడు. మరి నువ్వు అంగీకరించబడాలంటే నువ్వు మూతి చాపినా ఒక్క సొక్క కారట్లేదా కళ్ళెంబటి? అదే ఒక్క మాట నిన్ను కనుకంటే అబ్బో పెద్ద కాలంలో నీళ్ళు కూడా బారట్లేదు, అట్ట ఏడుతుండ్రు. ఒక మనుషుని మాటకి నీకు బాగా ఏడిపోతుందా? దేవుని చేసిన కార్యాలను తలపోసుకుంటే నీ గుండె పగలట్లేదా? ఎందుకు చెప్పనా? నిర్లక్ష్యం. నీకు ఏముంది? నీకు అది పోతే ఈ రాత్రి మనం బాగుపడతాం. గట్టిగా చెప్పచ్చుగా అందరూ? సంతోషంగా చెప్పండి. ఒకటేమో నిర్లక్ష్యం, రెండోదేమో గర్వం. మేమే పరిచర్య చేస్తున్నాం, మేమే కానుకలు ఎత్తున్నాం, మేమే మందిరానికి వస్తున్నాం. ఈడ గుడికి వచ్చేవాడే లేడు, ఈడ కానుకలు ఇచ్చేవాడే, ఈడ వాక్యం వినేవాడే. గర్వ హృదయులు యెహోవాకు హేయులు. పడదు. మొన్న ఈ మధ్య నేను సికింద్రాబాద్ అవతల ఎక్కడికో మీటింగ్కి వెళ్తే ట్రైన్లో కూర్చుంటే ఒక ఆమె ఉంటుంది. ఆమె చేయించుకోవడానికి ఏమో ఏసీ రిజర్వేషన్ చేయించుకుంది. ఆమె దాంట్లో కూర్చొని అంటుంది, నాకు చలి పడదండి అంటుంది. నువ్వు చేయించుకుందే రిజర్వేషన్, ఏసీలో రిజర్వేషన్ చేయించుకో, నాకు చలి పడదు అంటుంది. చలి పడకపోతే ఇంకా దొడ్లో పోయి కూర్చోవటం, ఇంకేం చేయాలి మరి? నువ్వు నేను చెప్పిన మాట మీ అందరికి అర్థమైందా? ఏందని అట చూస్తున్నారు అందరూ? హల్లెలూయా అని చెప్పండి. కొంతమందికి పులుపు పడదు, కొంతమందికి తీపి పడదు, కొంతమందికి కారం పడదు, కొంతమందికి జీలకర్ర పడదు. యేసయ్యకి గర్విష్ఠులు పడరు. అబ్బా నాకు పడదయ్యా అంటాడు. అంత దూరం వచ్చుతాడు నిన్ను. నువ్వు అంత దూరాన్ని కూడా నువ్వు పాడేపాటు నడిపించునా, నిన్ను నడిపించే సైతానుగాడే. అబద్ధం ఆడే పనే లేదు ఇంకా మనకి. హల్లెలూయా చెప్పండి అందరికి గట్టిగా, సంతోషంగా చెప్పండి. దేవుని కృపను పొందకుండా మూలవాక్యం గుర్తుంచుకోండి, అది మర్చిపోవద్దు. ఏంటిది అది? హెబ్రీ 12వ అధ్యాయం 15వ వాక్యం. మీలో దేవుని కృపను పొందకుండా తప్పిపోతున్నారేమో. చూసుకోండి. చేదైన వేరు ఏమైనా మొలతుందేమో మీలో. చూసుకోండి అని. ఇదిగో ఇవన్నీ కలిగినటువంటి ఒకరిని పెట్టినాడ. ఎవరు? ఏశావు. ఒకటే పూటలో పాడైపోయాడు రా బాబు అని ఆ ఒక్క పూటలో పాడైపోయిన
దీవెనల గురించే ఇప్పుడు మనం చూస్తున్నాం. మొదటిగా ఒక్క పూటలో పాడైంది ఎవరు చెప్పండి అందరూ? దావీదు. అందరు చెప్పండి. ఎందుకు పాడయ్యాడు ఒక్క పూటలో? నిర్లక్ష్యం. ఆ పూట ఆయనకున్న నిర్లక్ష్యమే. రేపు సభలు వస్తున్నాయి. ఆ సభల్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? సభల్ని పక్కన పెట్టి పనులకు పోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? మీ బండ్లు, ఆటోలు, మీ పిల్లలు, మీ ఇంట్లో డేక్షాలు, తప్యారాలు మొత్తం తేవాలి ఈడకి. మన తప్యారాలు కూడా ఇక్కడ తెచ్చుకొని వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండి అన్నం పెట్టి మనం ఉపవాసం ఉండి వైరాగ్యం కలిగి దేవుని పని చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చెప్పండి గట్టిగా. మొన్న ఈ మధ్య ఒక ప్రాంతానికి దేవుని పని చేయడానికి వెళ్తే అక్కడ ఒక పాస్టర్ గారు అంటున్నారు, అయ్యగారు మీ విశ్వాసులు బాగా డబ్బులు ఇస్తారని వాక్యం చెప్పిండ్రు. మీరు పేస్టులు, సబ్బులు, బ్రష్లు, గిస్సులు మొత్తం కిరాణా సరుకు అంతా మీకు కొనే పని లేకుండా మీ విశ్వాసులే తెస్తారంట. టమాటాలు, పచ్చిమిరకాయలు, దొండకాయలు, బెండకాయలు కూడా వాళ్ళే ఎత్తారంట. ఇంకా నువ్వు ఏందయ్యా కొనేది అంటుండ ఆయన నన్ను. సరే ఇప్పుడు నీ సంగతి ఏంది చెప్పంటే ఆయన అంటుండు, నాకు కూడా బాగా డబ్బులు రావాలంటే నేనేం చేయాలి అంట. నేనన్నా, నరేంద్ర మోడీ నీ గుడికి రావాలా, వాడు రక్షించబడాలని ప్రార్థన చేయని చెప్పి. ఆ నరేంద్ర మోడీ ఆయన గుడికి వచ్చిందనుకో, చెప్పింగా కానుకలకు తక్కువ ఉంటుందా? కూరగాయలకు తక్కువ ఉంటుందా? దేనికి తక్కువ ఉంటుంది నీకు? నరేంద్ర మోడీ వస్తే నరేంద్ర మోడీతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం రారా? అరే డబ్బు కాదురా, ఆయన రక్షించబడాలని ప్రార్థన చేయ మొత్తం వస్తాయి నీకు. డబ్బులు వస్తాయి, బలగాలు వస్తాయి, మిలిటరీ దళమంతా నీ గుడి చుట్టే ఉండదా ఆరాధన అయిపోయేదాకా? నువ్వు ఎవరిని తిట్టినా నీకు తిరుగులేదు. ఇంకా ఇప్పుడంటే బయట మైక్ ఒకటి బాగా పెట్టి నువ్వు మొక్కేది రాయే, నువ్వు తొక్కేది రాయే అంటే వాడొచ్చి మన దొక్కుతుండే. అదే వీళ్ళందరినీ పెట్టుకొని నువ్వు దొక్కితే ఎవడు కిక్ మనకుండా ఉండడా? వినండి, నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తాను అని మాట్లాడినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా అని చెప్పండి అందరూ. ఒక్క పూటలో దావీదు పాడైపోయాడు చూసారా? ఎందుకు? నిర్లక్ష్యం. ఏంటిది? అందరూ ప్రార్థనలో ఉన్నారు, నువ్వేం చేయాలా? ఒక కన్ను తెరిచి చెప్పు. ఒక కన్ను తెరిచి ఇంకొక కన్నుతోని అన్న కళ్ళు మూసిండా లేదా? అసలు అన్న ప్రార్థన చేస్తున్నాడా? ఏందో ఆమెకంత కడుపు నొప్పి నా గురించి ఎందుకమ్మా అంత కడుపులో నొప్పి? పుట్టేడి దుఃఖంతో నొత్తివి, ఇంటి నిండా తెప్పల్లంటివి, నీ ప్రార్థన నువ్వు చేయరాదు? ఆ పక్కన ఒక ఆమె పిల్లగాడితో నిగిలిస్తుంటే ఏమో కూడా చేరిద్ది, చిక్కిరి చిక్కిరి, బిక్కిరి బిక్కిరి, తిక్కిరి తిక్కిరి అంట. నీకెందుకమ్మా అసలు అవన్నీ? హల్లెలూయా అని చెప్తాం అందరం గట్టిగా. కొంచెం గట్టిగా చెప్పండి. ఒక్క పూటలో దావీదు ఏమైపోయాడమ్మా? అందరు గట్టిగా చెప్పండి. ఏమైపోయాడు దావీదు? ఎందుకని? మొదటిది ఏముంది ఆయనలో? చెప్పండి అందరూ. నిర్లక్ష్యమా? మీలో ఉండొచ్చా? ఉండకూడదా? రెండోది ఏముందంట ఆయనకి? గర్వం. ఆ గర్వాన్ని బట్టి ఏమైంది? చూడండి, సుజ్ఞానమ్మకి ఎంత లక్ష్య పెట్టే మనసుందో. ఆమె నిద్రని నిర్లక్ష్యం చేసి లేచి నిలబడింది. అట్టుండాలా? ఆమంతట ఆమె లేచి అటు పక్కగా నిలబడిందండి. అట్లా మన శరీరాన్ని నలగొట్టుకొని దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా జీవించగలిగితే విస్తారమైన కృప మన సొంతం. చెప్పాలందరు గట్టిగా. ఒక్క పూటలో పాడైంది. మొదట ఏశావు దేనికోసం? ఖానాపీనా. ఈ దావీదేమో సోనా. ఇద్దరు పోయారా లేదా? ఎన్ని పూటల్లో ఊడ్చుకొని పోయారు వీళ్ళంతా?
అందరు చెప్పండి. ఇంకొక మాట చదవండి. ఆదికాండం 34వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. దీనా ఆ దేశపు కుమార్తెలను షెకెము ఆమెను చూచి హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. దీనా అని చెప్పండి అమ్మ అందరూ. అందరు చెప్పాలా? ఓకే అక్క, ఇప్పుడు వచ్చిన వాళ్ళు త్వరగా కూర్చోండి. ఏం పేరంట? దీనానా? ఈ దీనా ఏమైందంటండి? దీనా ఎక్కడికి వెళ్ళింది? దీనా ఎవరు చెప్పినరమ్మా నీకు బొమ్మని? ఎవరు చూడమన్నారు నిన్ను అసలు? మీ నాన్న చెప్పాడా? మీ అన్నోళ్ళు చెప్పారా? చెప్పకుండా నువ్వెందుకు పోయావు? చెప్పకుండా ఆ పని నువ్వు చేయాల్సినంత అవసరం నీకేమొచ్చింది? దీనా ఎక్కడికి వెళ్ళింది నువ్వు? దేశంలో ఉన్న వాళ్ళని చూడటానికి. అది కూడా రాజ్యమేగా, వాళ్ళు రాజకుమారులేగా, వాళ్ళు రాజ్యంలో ఉన్న ప్రజలేగా. పోయింది, తిరిగి వచ్చింది, కానీ క్షేమంగా రాలా, పాడైపోయింది. ఎవరు పాడైపోయింది? ఆ పూట దీనా ఇంట్లో ఉంటే దీనా పాడైపోయేదా? తన ఇంట్లో ప్రార్థనా పరులు ఉన్నారు, భక్తి పరులు ఉన్నారు. వాళ్ళ తాత విశ్వాస వీరుడు అబ్రహాము. ఇస్సాకు ఎట్లాంటి వాడు? విధేయుడై బలియాగం అయిపోయాడు. మీ నాన్న యాకోబు ఎట్లాంటాడమ్మా? దీనా దేవుని పాదాలు పట్టుకొని రాత్రంతా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప విడవను, పోరాడి మొగసిరి కలిగిన వాడని అనిపించుకున్నాడు నీ తండ్రి. ఇట్లాంటి వాళ్ళ కొంపలో నువ్వు పుట్టి అట్లాంటి ఇంట్లో నువ్వు ఉండి నువ్వు ఎట్ట పాడైపోయావు? అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు బయటికి? నీ ప్రార్థనాపరుడు మంచి, నీ సేవకుడు మంచి ప్రార్థనాపరుడు, నీ సేవకుడు దేవుని చిత్తం చేసేవాడు, నీ సేవకుడు దేవుని మాట ప్రకారం జీవించేవాడు, నీ సేవకుడు దేవుని కోసం అన్నిటినీ త్యజించుకొని బతికేవాడు. ఈ విషయాలన్నిటినీ నువ్వు కలిగి అట్లాంటి వాడి దగ్గర నువ్వు ఉంటా నీ బతుకెట్టుంది అక్కడ? మీ నాన్న చెప్పలేదే పొమ్మని, నువ్వెందుకు పోయావు? స్వచిత్తం. అందరు చెప్పండి, అందరు చెప్పాలా? స్వచిత్తం అంటే ఏంటిది? సొంత నిర్ణయం. ఆమె కనిపించింది, ఆమె పోయింది. అది రాజ్యమేగా, వాళ్ళు రాజులేగా. పోయింది, పాడైపోయింది, పాడు చేశారు ఆమెని. దేనా నీ బతుకు ఏమైంది తల్లి? నన్ను పాడు చేశారండి. ఇంట్లో ఉంటే పాడైపోయేదా? ఇంట్లో ఉంటే చీమ ముట్టేదా? అదే మీరు లూకాసు వార్త 10వ అధ్యాయం 30 వచనం కూడా చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వాక్యం కూడా చదవండి, మీకు అర్థమవుతుంది అక్కడ. యేసయ్యే చెబుతున్నాడేనండి. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు. హల్లెలూయా చెప్పండి అందరూ. దేనికి చెప్పారు హల్లెలూయా? దొంగల చేతిలో చిక్కినందుక? అట్నే ఉండాలే, మంచిగానే చెప్పిండ్రు మీరు. ఈయనంట యెరూషలేములో నుండి ఎక్కడికి పోతున్నంట? అందరు చెప్పండి, నాకు ఒక మాట చెప్పండి. యెరూషలేము నుండి యెరికోకి నిన్ను బొమ్మన్నది ఎవరయ్యా? ఎవరు చెప్పారు నీకు?
ఎవడన్నా చెప్పాడా? దీనా రాజ్యంలో ఉన్న సొంత పెత్తనాలని చేయమని నీకెవడు చెప్పాడు? అసలు వాళ్ళని పోయి చూసి వచ్చే అంత అవసరం నీకేంది అసలు? కొంతమంది లేదు, మేము ఆ సభలో వాక్యం అని తినలేదు కానన్నా పోయి చూసి వచ్చిన అంటున్నాం. ఒక ఏందంట, ఆ సభలో వాక్యం అని తినలేదంట, పోయిందంట, చూసిందంట. ఇక పాడైతే ఇక ఏమో కూడా ఏం చేయలేదు. దీన పోయింది, చూసింది, పాడైపోయింది. అవ్వా 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 ఆ చెట్టు దగ్గరికి బొమ్మన్నది ఎవరు? బైబిల్లో మీరు చదవండి. ఇన్ని రోజులంట కనీసం కన్నెత్తి కూడా పండు వైపు చూడలేదంటండి వీళ్ళిద్దరు భార్యాభర్తలు. ఎవరు? ఆదాము అవ్వలు కన్నెత్తి కూడా దానికి వెళ్ళి చూడలేదా? అరే కన్నెత్తి చూడనోళ్ళు ఇప్పుడు సరాసరి దాని దగ్గరికి ఎట్టపోయారు మీరు? దాంట్లోనే ఉందిగా, ఏదైనా తోటలోనే లేదా? అప్పుడు ఏమైనా సెంటర్లో ఉండి చాలా 100 కిలోమీటర్ల దూరంలో ఉండి ఇప్పుడు దగ్గరికి జరిగిందా? అది మొదటి నుంచి ఆడ ఉంటుందో ఆడే ఉంది. మరి ఇన్ని రోజులు పోయినోళ్ళు ఇప్పుడు ఎందుకు పోయారు? స్వచిత్తం. అందరు చెప్పండి. అవ్వకి ఏంటిది? ఆదాం బొమ్మన్నాడా? దేవుడు బొమ్మన్నాడా? వద్దనేగా చెప్పింది. మరి ఎందుకు పోయావు? దేనా నువ్వెందుకు పోయావు? ఓరే నువ్వు ఎవడీడు? వాడికి ఊరు లేదు, పేరు లేదు. వాడు ఒక మనిషి అంట. మనిషేనా అసలు వాడు? యాడ్ నుంచి? ఎరుసలేము నుంచి. ఎక్కడికి? ఎవడు బొమ్మన్నాడు అండి? మంచిగా దేవుని కృప విస్తారంగా ఉండి బయ్యర బాధిందంటండి దొంగళ్ళు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మంచి గొబ్బ 4 గుద్దులు డొక్కలే గుద్దుతుండ్రంట. ఏదిరా ఈ రకంగా గుద్దుతుండ్రంటే నీకంతే ఉంటుంది. ఎందుకు ఇది? ఏంది బాధ? ఏంది నీకు? నయోమి అని చెప్పండి అందరూ. అందరు చెప్పాలా? నయోమి ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరింది? బెత్లెహేం నుంచి మోయాబా. అసలు నీకు బెత్లెహేం అంటే ఏంటిది? బెత్లెహేం అంటే ఏంటిది మీరు చెప్పండి నాకు. రొట్టెల ఇల్లు. అందరు చెప్పండి. అంటే అక్కడ సమృద్ధి ఉంటుందా? ఉండదా? సమృద్ధి అంటే ఎట్లాంటి సమృద్ధో చెప్పనా? లోకంలో ఉన్న సమృద్ధి, దేవుళ్ళలో ఉన్న సమృద్ధి ఏంటిదో మీకు చెబుతా. లోకంలో ఉన్న సమృద్ధి కడుపు నిండా బిర్యానీ తింటే అబ్బా నా పొట్ట బిర్రైంది అంటారు. దేవుళ్ళలో ఉన్న సమృద్ధి ఏంటిదో తెలిసిన షడ్రక్ మెషక్కులు చెప్పారు ఆ మాట. కూరలో వేసుకునే కారం తినే వాళ్ళు అన్నారు, మా కడుపు నిండి మా మొహాలు ప్రకాశిస్తున్నాయి. హల్లెలూయా చెప్పలేదు గట్టిగా. అక్కడ తింటే నీ కడుపు నిండిద్ది, ఇక్కడ తినకుండా నీ కడుపు నా దేవుడు నింపుతాడు. మరి ఏది నీకు ఆ విశ్వాసం? ఏది? నయోమి బెత్లెహేం అంతటికి కరువు వచ్చిందా? వచ్చిందండి. అందరూ నీకులాగానే మోయాబు వెళ్ళారా? లేదండి. ఎన్ని కుటుంబాలు వెళ్ళాయి? మాదొక్క కుటుంబమే. ఎవరు చెప్పారు నీకు? ఎందుకు వెళ్ళావు? నీకు ఒక్కదానికేం కాదుగా, అందరికి వచ్చిందిగా ఈ కరువు. వచ్చిందా రాలేదా? ఈ సమస్య ఆ ఒక్కదానికేనా అందరికే? మరి అందరు బాగానే ఉండరే, మరి నువ్వు ఒక్కదానివి ఎందుకమ్మా అంత ఆలోచన? నీకు అంత జ్ఞానం ఉందా నీకు? నాకున్న జ్ఞానం ఈ పిచ్చి మొహాలందరికీ లేదు. వీళ్ళ బతక శాతగానోళ్ళు నేను బతికి చూపిస్తానని చెప్పి పోయింది. బతికి చూపిస్తానని చెప్పి ఉన్న మొగుడిని చంపుకున్నది, కొడుకుల్ని చంపుకుంది. దేవుడి దయ వల్ల 3 సమాధులు ఆడగట్టిందయ్యా. నుంచి ఆడిగిపోయి ఏం కట్టింది? అమ్మా ఏం కట్టుకున్నారు మీరు ఆ దేశంలో అంటే మనం చెబుతాం కదా, ఎట్టనో కట్ట చేసి అప్పో సొప్పో చేసి ఒక ఇల్లు కట్టినాం అంటాం కదా. ఏమో చెప్పే సాక్ష్యం ఏంటిదంటే ఎట్టనో కట్ట 3 సమాధులు కట్టిందయ్యా. ఎన్ని? 1 కాదు, 2 కాదు. అమ్మ 3 కడుపున పెట్టుకున్నావా తల్లే? దీని అంతటికి కారణం ఏంది? సొంత ఆలోచన కాదా?
దేవుని చిత్తము చేయువాడు నిరంతరం నిలబడతాడు. గట్టిగా చెప్పండి మీరు. ఎవరి చిత్తం చేయాలా? సొంత చిత్తం నీలో ఉంటే కూసోమంటే కూసోవు, నిలబడమంటే పాడంటే పాడవు, ఆడంటే ఆడవు, ఈనంటే ఎనవు. నీకన్నీ సొంత ఆలోచనలే. ఇంకొక మాట మీరు చూడండి, సొంత ఆలోచన కలిగినోడు యోధ 30 వెండి నాణేలకి ఎవడు చెప్పిండండి? యేసుప్రభు చెప్పాడా? నానా నన్ను చక్కగా 30 వెండి నాణేలకి నువ్వు ₹1 కూడా తగ్గకూడదు, బేరం పెట్టుకొని రాపో అన్నాడు ఏసై చెప్పింది చేత కాలేదు, వెనక్కి చెప్పంది చేస్తుండు. దీన మనసు, విధేయత, తగ్గింపు, ప్రార్థనా జీవితం. ఉదయం అంతా కాళ్ళు కొట్టుకొని, ఈ రోజునే రోడ్లు ఎట్టున్నాయండి. మరి ఆ రోజుల్లో నడవటానికి డొంక రోడ్లు అంటారు చూసారా? అడవులల్లా, రాళ్ళల్లా, రప్పలల్లా తిరగాల. అట్లాంటి మార్గంలో యేసయ్య రోజంతా తిరిగి రాత్రి అంతా ఏం చేసేవాడంట? అందరు చెప్పండి. నేను ఈ నైట్ రెస్ట్ తీసుకుంటాను, అలసిపోయానని చెప్పలేదా? ఈరోజు నా కారులో తిరుగుతున్న చాలా మంది అంటున్నారు కదండి, మేము చాలా టైర్డ్ అయిపోయామని. ఉదయం అంతా తిరిగి రేత్రి అంతా ఏం చేస్తున్నాంటండి? నాకు ఒక మాట చెప్పండి, యేసు ప్రభు వలె యూదా ఒక్కరోజైనా ప్రార్థన చేశాడా? ఒక్కరోజు, ఒక్కసారి పోని, ఒక్కసారి జీవితంలో. ఈ శాతకావు ఈయనదంతా సొంత మైండ్. ఏంటిది? దేవుడేమో ఆత్మల్ని సంపాదించాలి, ఈయనేమో డబ్బుల్ని సంపాదించాలి. అదే ఉంది ఆయన చేతిలో. మనసులో ఏముంది? చెయ్యి అదే పని చేస్తుంది. ఉండటానికి యేసుతోనే ఉన్నాడు, తిరగటానికి యేసుతోనే తిరుగుతున్నాడు. నీకు చూడటానికి యేసు ప్రభులాగా, యేసు ప్రభు ఆయన తిరిగినట్టు నీకు కూడా చేతిలో బైబిల్ ఉంది. వేసుకోవటానికి తెల్లగొడ్డలు, పోవటానికి ఒక చర్చి. మరి అక్కడ చెప్తుంది, మనం చేయగలుగుతున్నామా? స్వచిత్తమే చేస్తున్నామా? సొంత చిత్తాలు నెరవేరుతున్నామండి మనం. కొత్త సంవత్సరంలో ఈ ఫిబ్రవరి మాసంలో నీ సొంత తలంపులన్నిటినీ పాడు చేసి, సొంత తలంపులన్నిటినీ యేసు రక్తములో వాటన్నిటినీ కడిగి, స్వచిత్తానికి స్వస్తి చెప్పి దేవుని చిత్తానికి నువ్వు లోబడగలిగితే దేవుని జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. లోతు, అందరు చెప్పండి, ఏ చిత్తం చేశాడు? సొంత చిత్తమేనా? యాడికి పోయిండు? సొదొమ గొమొర్రా పట్టణం ఏదేం తోటలా కానొస్తుందంట ఆయనకి. పోయాడు, మంచి ప్లాన్తోనే పోయాడు. ఇటు చూడండి, ఇక్కడ ఈ అబ్రహాం ఆస్తి, అబ్రహాం పనోళ్ళు అందరూ పెరిగి విస్తారంగా దిక్కులు పెక్కటిల్లేలాగా వీళ్ళు తయారైతే, ఈయన ఎవరు? లోతు. ఏమయ్యా సొదొమ గొమొర్రా పట్టణానికి పోయినావు, ఏం సంపాదించినామంటే ఆయన ఏం చెబుతుంది తెలుసా? బూడిద సార్. ఏంటిది? అందరు చెప్పండి. ఇదేందయ్యా ఇన్నేళ్ళు అంత ప్రయాసపడ్డావు, నీకు మిగిలింది ఏంటిది? బూడిదేనండి. అదేంటి? గేదెలు ఉండేగా, 4 గేదెలు చచ్చినాయి సార్. అదేందయ్యా గుడికి పోయినావుగా? పోయినాం, కానీ మనకిష్టం వచ్చినట్టు చేసిన వాళ్ళే. దేవుడికి ఇష్టమైన భక్తి మనలో, దేవుడు చెప్పిన భక్తి మనం, దేవునికి ఇష్టమైన ఆత్మీయ జీవితం జీవించలేదు. అందుకోసం ఒకరోజు అన్నీ పాడైపోయాయి. భక్తి చేయటం ముఖ్యం కాదు, దేవుని చిత్తానుసారంగా చేయటం ముఖ్యం. ప్రార్థన దేవుని చిత్తానుసారంగానే చేయాలి, పరిచర్య దేవుని చిత్తానుసారంగానే చేయాలి. ఇప్పుడు వీళ్ళందరినీ నేను గుర్తు చేసేది ఏంటంటే, వీళ్ళు ఒక్క పూటలో పాడైపోయిన వాళ్ళు. ఒక్కటే పూట అవుట్. ఆ పూట యెరూషలేము నుండి యెరికోకి దిగిపోయేవాడు ఆడ ఆగి ఉంటే, ఆ దొంగల చేతిలో ఆ దెబ్బలు తప్పేగా. ఈరోజు నీకెందుకు దెబ్బలు తగులుతున్నాయి?
ఎందుకు అనారోగ్యాలు, ఎందుకు సమస్యలు? నీకన్నీ సొంత ఆలోచనలే, సొంతగా ఆలోచించుకుంటా ఉంటావు, సొంతగా ఏదో నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటా ఉంటావు. దేవుని వాక్యం ఏం చెబుతుందా? చేయరాదు. బైబిల్లో వాక్యానుసారంగా జీవించిన వాళ్ళు ఆశీర్వదించబడ్డారా లేదా? అవునా కాదా? స్వచిత్తం చేశారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల కాలంలో కూడా స్వచిత్తం చేశారు. వాళ్ళందరూ అనుకున్నది ఏంటంటే, ఆ అన్నం మీద, రాజభోజనం మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తాం. దేవా, ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు తండ్రి, నీ రక్తాన్ని ప్రోక్షించయ్యా. ఈ ప్రార్థన పాపం షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు చేయటం చేతకాల. వీళ్ళు చేసిండు పెద్ద ప్రార్థన, చేసుకొని తిన్నారండి. కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏం చేశారు? స్వచిత్తం చేయలా, సొంత చిత్తం చేయలా, దేవుని చిత్తం చేశారు. ఏం చేశారు? దేవుని చిత్తం చేసేవాడు ఏముంది బైబిల్లో? దేవుని చిత్తము చేయువాడు నిరంతరం నిలుస్తాడు. ఆమేన్ అనండి గట్టిగా, సంతోషంగా. నిరంతరం నిలుస్తాడంటే వీడు చచ్చే వరకు, యేసయ్య వచ్చే వరకు. అంటే ఏడా నిలబడతాడు. ఇది నీకు ఉండాలి అంటే ముందు నీలో ఉన్న స్వచిత్తం నాశనం అయిపోవాలి. అంతకుమించి నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలన్నిట బ్రతికించుతున్నది. నిరంతరం నీతోనే ఇట్లాంటి పాటలు నువ్వు 100 రచించి పాడినా నువ్వు ఉండవు. ఎందుకు? నిరంతరం ఉండాలనేవాడు దేవుని చిత్తం చేయాలగా. దేవుని చిత్తం చేయాలంటే వాక్యానుసారమైన జీవితం ఉండాలగా. ఆ జీవితాన్ని దేవుడు మనందరికి ఇచ్చునుగాక. గట్టిగా చెప్పొచ్చు కదా? ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. దేనా ఒక్క పూటలో బతుకును పాడు చేసుకుంది. ఏ స్థలంలో పడితే ఆ స్థలంలో ఉండమాకండి. మీరు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళమాకండి. దేనికంటే దానికి పరుగులు ఎత్తమాకండి. చేయకూడదు మనం అవన్నీ. మనం నిబంధన జనులు, ప్రతిష్ఠింపబడిన జనాంగం మంది. దేవుడు మనని ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రత్యేకంగా బతుకుతాం ఇంకేసే కోసం. ఎందుకు ఇంకా మలినమైన ప్రజలతోని ఈ లోక సంబంధమైన ఆచారాలలో మునిగిపోయి బ్రతకాల్సిన అవసరం మనకి? సొంత ఆలోచనలు మనలో నశించునుగాక. ఆ సొంత ఆలోచనలు పోయేటట్టు ఆమెనని ఎంత గట్టిగా అన్నారో అంత గట్టిగా ప్రయాసపడండి. సొంత ఆలోచన రాగానే దాన్ని నరికేయండి. చేదైన వేరు ఏదైనా మొలిసిద్ది చెప్పలేము. ఎవరిలోనైనా మొలిసిద్ది చెప్పలేం. మీలో అన్నాడు, బహువచనం చెప్పాడు. ఆడ నీలో అని చెప్పలా, మీలో అంటే నీలో కావచ్చు, నీలో కావచ్చు, నీలో కావచ్చు, నీలో కావచ్చు, నీలో కావచ్చు, నీలో కావచ్చు, నాలో కూడా కావచ్చు. మొన్న ఈ మధ్య గుడికి వచ్చిన వాళ్ళు ఆ ఏరు రావచ్చు. 20 ఏళ్ళ నుంచి 25-30 సంవత్సరాల నుంచి బైబిల్ పట్టుకున్నోడిలో కూడా. జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా. అప్పుడు బాగుపడతాం, అప్పుడు మనం సరిచేయబడతాం, అప్పుడు మనం దీవించబడతాం, అప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం. ఒక్క పూట దేనా అస్వచ్ఛితం చేయకుండా ఉంటే ఎంత బాగుండేది. పేరు చూడండి, మీ నాన్న పేరు ఏం పేరు? యాకోబు. ఆ యాకోబు వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? ఇస్సాకు. ఆ ఇస్సాకు వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? అబ్రహాము. వామ్మో, వాళ్ళ వంశంలో పుట్టిన బిడ్డవామ్మ నువ్వు? అవును. అమ్మ మీ తాత ఏం చేసిండు? మా తాత విశ్వాస వీరుడు, దేవుడెల్లు అన్నాడు, దేవుడి చిత్తం చేశాడు. మరి మీ ముత్తాత తర్వాత తాత ఇస్సాకు ఆయన ఏం చేసిండమ్మా? మా తాత కూడా
దేవుని మాటకు లోబడి సొంత చిత్తం చేయకుండా విధేయుడై బలిపీఠం మీద పడుకున్నాడండి. మా తాత మా ముత్తాత చెబితే మా తాత నరుకుతుంటే అంతే పండుకున్నాడంట. ఏం పేరు ఆయన పేరు? ఇస్సాక్ అండి. అవునా? మరి మీ తాత అన్నావు కదా, మీ తాత తర్వాత ఎవరు? మా నాన్నేనండి. మీ నాన్న ఎవరు? యాకోబు అండి. మీ నాన్న ఏం చేశాడు? మా నాన్న దేవుడితో పెనుగులాడాడు. తెలుసా మీకు? రాత్రంతా పెనుగులాడాడండి. సరే అమ్మా, చాలా మంచిది తల్లి. నువ్వేం చేసినావు తల్లి? నువ్వు ఎవరికి ప్రార్థన చేయటానికి పోయినావు? కొబ్బరి నూనె చేసా పట్టుకొని ప్రార్థన చేయటానికి పోయిందా? యాడికమ్మ నువ్వు పోయింది? నువ్వేం చేసినావు? ఏం చెప్పేది ఏంటంటే, నాకు తెలుసో తెలియకో పాపం చేసిన. వాళ్ళందరూ ఏం చేసిండ్రు, నువ్వేం చేసావు? స్వచ్ఛత ఎంత పాడు చేస్తుందో చూసారా? అంత గొప్ప ప్రార్థన పరుల ఇంట్లో ఉండి ఒక ఆమె పాడైపోయింది ఒక్క పూటలోనే. అంత ప్రార్థన కలిగిన కుటుంబంలో సొంత చిత్తాలు చేసేవాళ్ళు ఉంటే మరి మన ఇంట్లో అంత ప్రార్థన పరులు ఉన్నారా? చెప్పచ్చుగా, ఉన్నారా? అబ్రాహాము లాంటి విశ్వాస వీరుడు ఎవరు? మీ నాన్న. ఆయన గుడికి వచ్చేటప్పుడే అంటుండగా, దేవుడు ఏం చేసినని పోతారు మీరు గుడికి అంటుంటేనే. ఆయన విశ్వాస వీరుడా? ఆయన దోసకాయ భక్తి. అంతేనా కాదా? అంతేనండి. ఎట్లాంటి ఆత్మీయ జీవితం అండి మనం జీవించాల్సింది? నిష్కల్మషమైన హృదయము కలిగి దేవునిని వెంబడించు వారముగా మనం మార్చబడాలి. కొంచెం గట్టిగా చెప్పండి అందరూ. ఇప్పుడు దీనా ఏం చేసింది? దేనికి? స్వచిత్తం. అందరు చెప్పండి. సొంత చిత్తం చేసే బుద్ధి నీకుంటే నువ్వైనా నేనైనా ఇంక అట్నే అవుతావు. వింటున్నారా అందరూ? ఇంకొక మనిషి గురించేనండి. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. చితిసారకపు మానుతో నీ కొరకు ఓడం చేసుకోయా, అరలు పెట్టి ఆ ఓడం చేసి లోపట వెలుపట. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. వినండి అందరు పెట్టలేరా? నోవహు. అందరు చెప్పండి ఈ మాట. ఈ నోవహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నోవా, నేను నీకు చెప్పిన విధంగా ఆ ఓడను కట్టు, నీ కొరకు ఆ ఓడను కట్టుకో అన్నాడు. ఏమన్నాడు? అందరు చెప్పండి. ఉంది అక్కడ రాయబడిన మాట అదేనా? ఆ మాట చదవండి ఒకసారి. ఆ మాట అనండి. చాలు చాలయ్యా. ఏంటిదంట? ఎవరి కొరకు? ఇప్పుడు నోవహు ఇంట్లో ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి. మీ కొరకు అన్నాడా, నీ కొరకు అన్నాడా? అంటే ఆయన ఒక్కడికేగా చెప్పింది. ఇప్పుడు ఒక్కడే ఎక్కటానికి చిన్న దోణి ఒకటి సరిపోదా? బుట్ట ఒకటి సరిపోదా? ఏంది అట్ట చూస్తారు? సరిపోయిద్దా సరిపోదా? చిన్న బుట్టి తొట్టిలాగా ఉంటుంది కదండి, అది సరిపోదా ఒక్కడు కూర్చోటానికి? సరే అదంటే మునిగిద్ది అనుకుందాం. చిన్న ఒక లాంచ్ ఒకటి సరిపోదా? నీ కొరకు ఏం చెయ్యి అంటుండు దేవుడు. అప్పుడు వెంటనే నోవహు ఏమన్నాడు? ప్రభువా, నాకొక్కడికి ఓడ ఎందుకు అంటే ఈయన కూడా మునిగేవాడే. ఈ నోవహు కూడా ఈయన కూడా మునిగిపోయేవాడే. అన్నడా? నాకెందుకయ్యా ఒక్కడికి ఓడా అన్నడా? ఇదిగో నీ కొరకు చేసుకోవాడా అని చెప్పాడు దేవుడు. సరేయ్యా అన్నాడు. వినండిక, ఒక్కడే ప్రయాసపడుతున్నాడు. తన కుటుంబం సహకరిస్తుంది. భార్య, 3 కొడుకులు, 3 కోడలు, కుటుంబం అంతా
ఉదయం లేచి దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు ఇదే పని. ఏ పని? అందరు చెప్పండి, ఏ పని? ప్రతి పూట కొంతమంది వస్తున్నారు, వచ్చి అంటున్నారు వాళ్ళని పడతాయా. ఒకడు అంటాడు, ఇదిగో కొండతోను పోతే ఎంత దార పడిద్ది, అంత దారంట ఆ నుంచి పడిద్దంట మన తలకాయల మీద. అందుకోసం అంట ఈ తలకాయల మీద దార పడకుండా ఈయన భార్య, ఈయన ముగ్గురు కొడుకులు, ఈయన ముగ్గురు కోడళ్ళు దాంట్లోకి అట్ట జ్వరపడతారంట. అప్పుడు మనమేమో ఇట్ట కొట్టుకొని పోతామంట. ఎట్ట మాట్లాడుతుండ్రో చూస్తారా? అంటే ఇది గొప్పగా హెచ్డి ఎగతాళి. నాకొక్క మాట చెప్పండి, అన్ని సంవత్సరాలు ఓడగట్టాడే, అన్ని సంవత్సరాలు వాళ్ళకి స్వార్థ ప్రకటించాడే, ఒక్కరోజే ఇసుక్కున్నాడా? మరి ఇసుక్కునే వాళ్ళు చుట్టూన్నారుగా, చుట్టూ భక్తిహీనులే ఉన్నారుగా, చుట్టూ దేవుని భయం లేని వాళ్ళే ఉన్నారుగా. మరి దేవుని భయం లేనోళ్ళలాగా తయారయ్యాడా? వాళ్ళు సనిగాలని ఈయన కూడా సనుగుతున్నాడా? వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఈయన కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడా? ఏందండి, ఏం మాట్లాడట్లేదు మీరు? మాట్లాడా నోవహు? చుట్టూ వినబడుతున్న మాటలు ఎన్ని? దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న మనుషులు ఎంతమంది? అంతమంది అవిధేయులలో ఒక్కడే విధేయుడిగా మిగిలిపోయాడా? ఆ రోజు ప్రారంభించాడు ఓడ, ముగించేంత వరకు ఒక్కరోజైనా నోవహు సనిగేను. చదవండి మీ బైబిల్లో ఏ అధ్యాయంలో ఏ వచనంలో ఉందో తీసి చదవండి. ఆ చిన్న ధనమ్మక్క తీయక, ధనమ్మక్క నువ్వు చదువు, అది ఎక్కడుందో. నోవహు సనిగేను అది ఉందా బైబిల్లో? మరి ఎందుకు ఎదుగుతున్నారు మీరు? అందరికి ఒకటే బైబిలా? మీరేమన్నా కొరియా నుంచి వచ్చారా? అందరు ఏడేమంటున్నా, అందరికీ తెలుగు బైబిలేగా. హల్లెలూయా అని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఒక్కరోజు కూడా జరగలేదండి. ఇంకొకటి ఇది చూడండి, ఆ చెక్కలకి డబ్బులు ఎవరు ఇవ్వాలా? ఓడ కట్టడానికి చెక్కలకి ఎవరు డబ్బులు? ఆయనేనా? అంటే జీవితాంతం సంపాదించిన డబ్బులన్నీ దేనికి మీరు చెప్పండి? మొత్తం వాడికేనా? అంటే మొత్తం దేవుని మాటకి లోబడి జీవితాంతం సంపాదించిన ప్రతి పైసా దేవునికే ఇచ్చాడా? ఆ కాలంలో ఎవరన్నా ఇచ్చారట? ఎవడన్నా చేశాడట? ఒకరోజు ఒక నెల ఆగిన తర్వాత, ప్రభువా నాకు ఒక ధర్మ సందేహం తండ్రి, ఒకసారి నన్ను దర్శించు అని యేసయ్యని పిలిపించుకొని, దేవా ఇప్పుడు 3 అంతస్తుల వాడ 8 మంది మనుషులకి జనాలు కుళ్ళుకొని చస్తుండ్రయ్యా, నోటికొచ్చినట్టు మాట్లాడుతుండ్రయ్యా. మరే ఇట్ట కాదులే కానీ ఒక్కటే అంతస్తు ఇంక చాలు, నా దగ్గర డబ్బులు కూడా లేవు, నాకు సహకరించే వాళ్ళు. ఈరోజు నువ్వు కూడా అదే అంటావుగా, మాకు గుడి దూరం అయింది, మేము గుడికి రావడానికి చీకటి అయింది, మేము గుడికి రావాలంటే మాతో పాటు వచ్చేవాళ్ళు లేరు. మరి నోవహుతో ఎవరున్నారు? నోవహు తోడు ఎవరున్నారండి భక్తిలో? ఎవరు లేకపోయినా తన కుటుంబాన్ని భక్తిలో కట్టుకొని దేవుని మాట ప్రకారం జీవించి నిందారహితుడిగా మార్చబడ్డా? అవునా కాదా? మరి మన సంగతి ఏందండి? మొదలుపెట్టిన దినం నుంచి ముగించే ఆ దినం వరకు ఒక్కడు మారల, ఒక్కడిల్లా. నేను అనుకుంటున్నా
ఆ కాలంలో నేనే గనక నోవహు కాలంలో సేవ చేసి ఉంటే, ఒక్కడు కూడా గుడికి రాకపోయి ఉంటే, ఈ చెక్కలు ఏడబడేసి ఎంటారు అందరూ, ఈ చెక్కలు, కీలు పీలు, ఈ గొడ్డలి, రంపాలు, మేకులు, సుత్తులు మొత్తాన్ని ఆడబడేసి, అయ్యా నాకు ఇసుకు పుట్టింది తండ్రి, నీకు అంత ఓపిక ఉంటే నువ్వు దిగొచ్చి వాళ్ళని మార్చుకో. ఎవరిని? వీళ్ళనే. ఒక్కడు మారట్లా, ఒక్కడు కూడా మారట్లేదండి. నీ ఇంట్లో ఒక రక్షణ లేని భర్త ఉంటే ఇన్ని సాకులు చెబుతున్నావు నువ్వు. రక్షణ లేని భార్య ఉంటే ఎన్ని సాకులు చెబుతున్నా? రక్షణ లేని పిల్లలు ఉంటే ఎన్ని సాకులు నువ్వు చెప్పేది? వాడంతేనమ్మా, వాడు పోడన్నా మమ్మల్ని ఏం పట్టుకొని తాళాలు వేస్తారు ఏంది? అదే ఏ సమస్య వచ్చినా మనం అంటం చూసిండ్రా, అన్న సాతానుగాడు నన్ను భలే శోధిస్తున్నాడు, వాడి చెప్పు దిగేదాకా వాడి బాదుకుంటాడు. నువ్వు పెద్ద సైతాన్ నువ్వు పెట్టుకొని సైతానుగాడిని లాగుతుంటే మా ఇంటికి వచ్చి, సైతానుగాడు ఏం చేసిండు? మన అవిధేయతను బట్టి, మన భక్తిహీనతను బట్టి మనం భ్రష్టులం అయిపోతున్నాం. నోవహు చూడండి, సహకరించే వాళ్ళు లేరు, ప్రోత్సహించే వాళ్ళు లేరు. భలే చేస్తున్నావు అని మాట వరుసగా మాట్లాడేవాళ్ళు కూడా. కానీ దేవుని మాట ప్రకారం తన భక్తి జీవితాన్ని జీవించడాన్ని బట్టి నోవహే కాకుండా నోవహు కుటుంబం అంతా ఆశీర్వదించబడింది. నోవహు కుటుంబం అంతా రక్షించబడింది. ఈ రోజున మన కుటుంబాలు ఏమైపోతున్నాయండి? ఇటు చూడండి, ఓడ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆయనకి టైము? 130 సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు ప్రకటించలేదు. అన్ని సంవత్సరాలు తన పనులు మానుకున్నాడా? తన కుటుంబాన్ని విడిచిపెట్టాడా? తన బంధువుల ఇంటికి పోకుండా అసలు మానేశాడా? రోజు ఏ పని ఆయనకి? నోవహుకి అందరు చెప్పండి. మనకి రోజు ఏం పని? తినుము, త్రాగుము, సుఖించుము. ఇంకా మన పని ఇదే. నోవహు పని ఏంటిది? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు దేవుని పనిలోనే కుటుంబం అంతా నలగొట్టబడుతున్నారు. దేవుని కోసమే ఖర్చు పెడుతున్నారు, దేవుని పనినే చేస్తున్నారు. మరి ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? ఈ రోజున మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం? సంగమా, ఎన్ని సంవత్సరాల భక్తి అయింది? ఎన్ని సంవత్సరాల ఖర్చు అయింది? ఎన్ని సంవత్సరాల పరిచర్య నోవహుది? మరి మన పరిచర్య 4 రోజుల కోటాలు, ఫిబ్రవరి నెల 4 రోజులు ఇంటికి తాళాలు వేసి ఎడ కూర్చోండి. నోవహును కాపాడిన దేవుడు మనని కాపాడ్డా? ఆ ఉగ్రత నుండి తప్పించబడమా? ఆ నరకం నుండి విడిపించబడమా? దేవుని రాజ్యానికి పాత్రులంగా మార్చబడమా? పడమా? ఏడబడేది. దేవుని పని చేయటానికి ముందుకు రండి. ఆమేనండి చెప్పండి అందరు గట్టిగా. తన జీవితాంతం ఆయన కుటుంబం, ఆయన పిల్లలు వచ్చిన సంపాదన అంతా దేవుని పరిచర్యకే, సమయమంతా పరిచర్యకే, శక్తి అంతా పరిచర్యకే, వాళ్ళకున్న ఆదాయం సమస్తం అంతా దేవునికి. ఎన్నాళ్ళ పరిచర్య అది? చచ్చిపోయే వరకు, దేవుని ఉగ్రత దిగొచ్చేంత వరకు, ఆయన రాకడ పర్యంతం నమ్మకస్తులుగా భక్తి చేశారు. ఇప్పుడు దేవుని కృపను పొందకుండా తప్పిపోయాడా? పొందుకున్నాడా? నోవహు 6:8 మీరు చూడండి. నోవహు అయితే నోవహు యెహోవా దృష్టి యందు
ఏం పొందుకున్నాడు? హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా, సంతోషంగా చెప్పండి. నోవహుకి కృప దొరికిందా? ఎందుకు దొరికిందండి? ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన కొడుకులు, ఆయన కోడళ్ళు అందరూ దేవుని పని. డబ్బంతా దేవుని సేవలోనే, సమయమంతా, బలమంతా, జ్ఞానమంతా వాళ్ళందరూ పాడైపోయారు. కానీ ఇటు చూడండి, దేవుని పనిని చేసిన వాడు, దేవుని కోసం ఖర్చు చేసిన వాడు, దేవుని కోసం అప్పగించుకున్నటువంటి ఈ కుటుంబం అరారాతు కొండ మీద నిలబడింది. చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నిలబడింది? ఎక్కడ నిలబడింది? అది కదల్చబడని పట్టణం, కదల్చబడని పర్వతం, అదే దేవుని రాజ్యం. ఎవరు దేవుని రాజ్యానికి వెళ్ళేది? దేవుని కృపను. మళ్ళీ మూలవాక్యం చదవని నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వాక్యం. త్వరగా మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని కలవరపరుచుట వలన ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని చూసుకోండి. ఇంకా ఈ రోజు నుంచి మీరు ఏం చూసుకోవాలో మనం జాగ్రత్తగా. నేను దేవుని కృపకు దూరం అయిపోతున్నానా, దగ్గర అవుతున్నానా? చేదైన వేరు ఏమైనా, ఏదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరిలోనైనా మొలిచి కలవరాలు ఏమైనా రేపుతుందేమో చూసుకోండి. ఒక్క పూట కూటి కోసం ఆరాధనని, పరిచర్యని, సభలని అన్నిటిని పక్కన పెట్టి దేవుని కృపను పోగొట్టుకుంటున్నారేమో, భ్రష్టులైపోతున్నారేమో చూసుకోండి. బైబిల్లో చాలామంది పాడైపోయారు, తెలుసు కదా మీకు. అందరు మోకరించండి. దేవుడు నీతో ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా చూసుకో. అంటే వాళ్ళు పాడైనట్టు నువ్వు పాడు కాకూడదు, వాళ్ళు భ్రష్టులైనట్టు నువ్వు భ్రష్టుడివి కాకూడదు, వాళ్ళు దేవుని కృపకు దూరం అయినట్టు నువ్వు దేవుని కృపకు దూరం కాకూడదు. చేసుకో ప్రార్థన మంచిగా. నీ కృపకు నేను దూరము కాకుండా నన్ను నడిపించండి. రోజు దేవుని పని చేస్తే వచ్చిన డబ్బు అంతా దేవుని సన్నిధిలో ఖర్చు పెడితే, కుటుంబం అంతా దేవుని పనిలోనే ఉంటే ఆ కుటుంబం ఎట్లా గడిచేది? ఆ కుటుంబం ఎట్లా పోషింపబడేది? దేవుడు వాళ్ళ ఆకలి తీర్చాడు, దేవుడు వాళ్ళ అవసరతలు తీర్చాడు. మహిమకరమైన విషయం ఏంటంటే ఆ కుటుంబాన్ని ఉన్నతమైన అరారాతు కొండ మీద నిలబెట్టాడు. నీ కుటుంబం అక్కడ ఉండాలి, నువ్వు అక్కడ ఉండాలి, నేను అక్కడ ఉండాలి. జాగ్రత్తగా చూసుకో. తప్పిపోతున్నావేమో, నీ కృపకు దూరం అయిపోయే విషయంలో తప్పిపోతే నన్ను క్షమించయ్యా అని అడుగు. నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా
అయ్యా వాళ్ళు మేము ఎవరైనా తప్పిపోతున్నామో జాగ్రత్తగా చూసుకోండి. ఈ వాక్య లేఖనంలో చూసి మాతో మాట్లాడినప్పుడు అయ్యా మేము తప్పిపోయే జీవితం కలిగి ఉండకుండా సహాయం చేయండి. నయోమి తప్పిపోయిందయ్యా, మేము అలాగూ ఉండకూడదు ప్రభా. అబాదాములు తప్పిపోయారయ్యా, మేము అలాగూ ఉండకూడదు యేసయ్యా. దావీదు తప్పిపోయాడు ప్రభా. మా జీవితాలు అలా ఉండకూడదు. మాలో గర్వాన్ని తీసి, స్వచితాన్ని తీసి, అహంకారపు మనసును తీసి అయ్యా నిరంతరము నీతో నిలుచున్నట్టుగా అయ్యా మాలో నిర్లక్ష్యాన్ని తీసివేయమని ప్రార్థన చేస్తున్నా. ఒక మంచి సంబంధ మనసు మీరు మాకు కలిగించి, మీ ఆత్మీయాలను మీరు బలపరచి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన వాక్కులను మీకు స్తోత్రాలను ఇస్తున్నాను. మీకు అనేక ప్రాంతాల్లో మీరు బహుబలముగా మీరు వాడుకోండి. శక్తికి మించిన మాటలు మీరు అనుగ్రహించండి. దీవించి ఇంకా ఉన్న